అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనము వెస్ట్ బెంగాల్, కోల్కతా వంటకాలని చూస్తున్నాం కదండి. చాలా ఈజీ అండ్ టేస్టీ వంటకాలని మనకి నవ్య పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ హెల్తీ రెసిపీస్ని ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తను అడిగి తెలుసుకుందామా? హాయ్ నవ్య. హాయ్. మరి రెడీయా? రెడీ. యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. వావ్, అది ఆ జోస్తో చెప్పాలన్నమాట. ఓకే, అసలే మీది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి అన్నారు. జాయింట్ ఫ్యామిలీలో అంటే ఎంతమంది ఆడపడుచులు ఉన్నారు? ఎంతమంది? ఒక ఆడపడుచు, ఒక మరిది. మా హస్బెండ్ పెద్ద. మీ హస్బెండే పెద్ద. ఓకే, ఇంటికి పెద్ద కోడలు. పెద్ద కోడలు అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అవును. సో ఫస్ట్ అంటే మీ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సో అంటే ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు, పెద్ద కోడలుగా వెళ్తున్నావు, ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా. సో అలా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి అక్కడికి వెళ్ళాక పెద్ద ఏమీ లేకపోవడానికి అలాంటిది ఏదైనా ఉందా ఒక విషయం? అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నట్టు అనుకున్నా, కానీ చాలా ఫ్రెండ్లీ, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. ఓకే ఓకే. సేమ్ డాటర్ లా ట్రీట్ చేస్తారు మా అత్తయ్య, మా మామయ్య కానీ అందరూ. ఓ నైస్. సో అందరూ జాయింట్ ఫ్యామిలీ కలిసే ఉంటారు. అత్తగారు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, మామగారు పిల్లల్ని ఆడించడంలో బిజీగా ఉంటారు. ఎందుకంటే ఏం కావాలి కదా ఈ రోజుల్లో లేనిది అదే. జాయింట్ ఫ్యామిలీ అంటేనే అబ్బా నిజంగా అనిపిస్తుంది, ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన టైం నిజంగా ఇది. సో ఎవరన్నా కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళెవరూ కూడా సెపరేట్ అయిపోవాలన్న ఆలోచన అక్కడే కిల్ చేసేసేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన వాళ్ళు, పెద్దవాళ్ళు మన పిల్లల్ని పెంచడంలో ఉండేంత గొప్పదనం, అంత అదృష్టం వేరే ఎందులోనే ఆయాలకి, నానీలకి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నంత దాంట్లో ఎందులోనే రాదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎస్, ఒక మంచి మెసేజ్ తో స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు. అంతే, రైట్. మరి ముందుగా అయితే ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు? దహి పొటాటో. దహి వడ విన్నాగానే దహి పొటాటో కూడా ఉందా? ఓకే, అదేంటో మరి చూస్తేనే తెలిసేది. నేర్చేసుకుందామా? దహి పొటాటో. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో వచ్చేసేద్దామా? దహి పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో దీనికి మనకి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకోవాలి. రెడీగా ఉన్నాయి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ఏదో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఇది. ఈరోజు మీకు డిఫరెంట్ వంట నేర్పిస్తాను. నిజంగా బాగుంది. ఇప్పుడు ఏం కావాలి మీకు? మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్ కర్డ్ తీసుకుందాం. ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఓకే, కొత్తిమీర, చాప్డ్ ఆనియన్స్, ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మంటతో ఉండేదా, మంటతో లేందా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అయితే మంట ఉంది దీనికి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మనం బాయిల్ చేసుకున్న పొటాటో కొంచెం ఇందులో వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని. ఇది కోల్కతా రెసిపీ ఏనా ఇది? అవును. ఓకే, మీరు ఏ సీజన్లో వెళ్ళారు? నేను రైనీ సీజన్లో వెళ్ళాను. ఓ, సీజన్ బట్టి కూడా అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఏం తీసుకొచ్చారండి కోల్కతా వెళ్ళి? టాయ్స్ తెచ్చినానండి. మా పిల్లలు ఎక్కువ ఉంటారు మా ఇంట్లో, సో వాళ్ళ కోసం. మరి అమ్మవారికి సంబంధించి తెచ్చుకుంటూ ఉంటారు కదా, అలాంటిది ఏం తెచ్చుకోలేదా? ఫొటోస్ తెచ్చుకున్నాం. మా అత్తయ్య చాలా పూజలు ఎక్కువ చేస్తారు, సో తన కోసం స్పెషల్గా ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చాను.
మెయిన్ అక్కడ బ్యాంగిల్స్ మనకి వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ బ్యాంగిల్స్ రెడ్ అవి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. అవును. మీకు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి బెంగాలీ వాళ్ళు? లేరండి, లేరు, ఎవరు లేరు. ఓకే. ఎక్కువగా ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు మీకు? తెలుగు వాళ్ళేనా? నాకు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. నా డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్ మొత్తం ముస్లిం ఫ్రెండ్స్, హిందీ ఫ్రెండ్స్ ఎక్కువ. ఓకే ఓకే. స్టవ్ ఆఫ్ సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం కారం, ఓకే, మళ్ళీ కొంచెం సాల్ట్, ఇందులోకి తీసేస్తాం. మళ్ళీ దీనికి తాలింపు ఉంటుందా అండి? అవును, మళ్ళీ సపరేట్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఓకే, నైస్. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆలు మొత్తం కర్డ్కి అబ్జర్వ్ చేసుకునేలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకో. ఓ, ఇంత ఈజీగానా? అవును. చాలా లేజీ అనిపించినప్పుడు ఇలాంటి డిషెస్ ట్రై చేసుకోవాలి. ఓ, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి సేమ్ దహీ వడలానే అనిపిస్తుంది. అది కాస్త టైం ప్రాసెస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇది తక్కువ ఉంటుంది. దీన్ని మనం బగారా రైస్ దేనికన్నా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. ఓ అవునా, బగర్ రైస్ కాంబినేషన్ గా బాగుంటుందా ఇది? చాలా బాగుంటుంది. ఓకే, మామూలుగానే పెరుగు వేసి ఉప్పు కారం అది వేస్తే మనకి ఇప్పుడు ఆవకాయల సీజన్ కదా, ఆ కొత్త ఆవకాయ మామూలుగా అన్నంలో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. పెరుగులో వేసుకుని తిన్నా కూడా ఊట ఉంటుంది కదా. అబ్బా, ఎంత టేస్టీగా ఉంటుందో. మరి మీది జాయింట్ ఫ్యామిలీ కదా, మీ ఇళ్లలో చేస్తాం కంపల్సరీ. పచ్చళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారు ఎక్కువగా సమ్మర్ వచ్చేసరికి? మాకు ఎక్కువ మ్యాంగో జ్యూసెస్, మామిడికాయ పచ్చళ్ళు, టమాటో పచ్చడి, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు కంపల్సరీ. సాధారణంగా ఏంటంటే అమ్మగారు వాళ్ళ ఇంట్లోనూ అత్తగారు వాళ్ళ ఇంట్లోనూ చేసేసి మనకి జాడీలు పంపిస్తూ ఉంటారు కదా. ఆ మమ్మీ వాళ్ళు కూడా చేసి పంపిస్తారు, అత్తయ్య వాళ్ళు కూడా చేస్తారు. ఓ, 2 sides నాకు. ఓకే. సో మరి తెలంగాణ స్పెషల్ గా చేసే ఈ సమ్మర్ స్పెషల్లో ఆవకాయల్లో ముఖ్యంగా ఊరగాయల్లో ఏది ఎక్కువగా ఫేమస్ మీ దగ్గర? ఉప్పావ. ఉప్పావా అంటే అదేంటి? ఆవ పొడితోటి మ్యాంగోస్ మిక్స్ చేసి చేస్తారు, అది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అది అంటే అది మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఉప్పావా బాగుంది, వెరైటీగా. ఎప్పుడన్నా పచ్చళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు నేను చూపించాల్సిందే. షూర్, నెక్స్ట్ డిష్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, కానీ పచ్చళ్ళు ఏదో అనుకుంటాం కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అవును, కానీ దానికి ఏదేది ఎంతెంత క్వాంటిటీ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ పప్పులో కాలేసేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే సంవత్సరం మొత్తం నిలవ ఉండేవి కదా. అది తలుచుకుంటుంటేనే ఇప్పుడు వేడి అన్నం పచ్చడి కావాలనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు తాలింపు మిక్స్ చేసేసుకోవడం అయితే చేసేసేయండి. తాలింపు అంటే మొహానికి మేకప్ లాంటిది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక రెసిపీకి తాలింపు అంటే మేకప్ లాంటిదే అసలు. అవును. ఇప్పుడు గార్నిష్ చేసి ఓకే ఇచ్చేసేయండి. నైస్.
చాలా చల్లగా కడుపులో చాలా బాగుంటుంది. మరి ఈ దహి పొటాటో చాలా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దహి పొటాటో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు, కారం, ఆమ్చూర్ పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నూనె, ఉడికించిన బంగాళదుంపలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు. దహి పొటాటో తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహి పొటాటో రెడీ. దహి పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. చాలా బాగుంది. మీరు కొంచెం ఉప్పు ఒక రవ్వ తగ్గించుంటే సరిపోతుంది అనిపించింది, కానీ చాలా బాగుందండి. కారంగా నేను అన్నాను కదా. అవును, సేమ్ అదే టేస్ట్ వచ్చేసి. ఇది రైస్ లోకి సరిపోతుంది సాల్ట్. అచ్చా, రైస్ లో చాలా బాగుంది. నాకైతే ఆ పెరుగన్నం కొత్త ఆవకాయ కలిపి తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనకి బంగాళదుంప వేశారు కాబట్టి అది చాలా సాఫ్ట్ గా ఇలా కట్ చేయగానే వెళ్ళిపోతుంది. కడుపు నిండుగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది రెసిపీ. ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? అంజీర్ మిల్క్ షేక్. మిల్క్ షేక్ అంజీర్ తోటి. ఆహా, సమ్మర్ అనగానే మిల్క్ షేక్సే మనకు కావాలి, జ్యూసులు కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి, పెరుగుతో చేసినవి రెసిపీస్ కావాలి. సో అలాంటివన్నీ ఇప్పుడు మన దాంట్లో మనం చూస్తున్నాము. డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించి అక్కడున్న స్పెషల్స్ కి సంబంధించి వీళ్ళు వెళ్ళి అక్కడ నేర్చుకోవచ్చినవి మనకి చక్కగా చూపిస్తున్నారు. కాబట్టి ఇదే మంచి అవకాశం. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇండియన్ కిచెన్ అంటే మన ఇండియాలో ఉండే సమస్త రుచులు కూడా లభించే ఏకైక ప్రోగ్రామ్ మన ఇండియన్ కిచెన్. సో ఇది చూస్తే చాలు, ఆల్ వెరైటీస్ ఎన్నెన్ని ఉన్నాయో అన్ని కూడా నేర్చుకోవచ్చు. అది కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే హెల్దీగా, టేస్టీగా, తక్కువ టైంలో మనం నేర్చేసుకోవచ్చు. ఎస్, మరి ఇప్పుడైతే మీరు అన్నట్టుగా అంజీర్ మిల్క్ షేక్ నేర్చుకోవాలి కాబట్టి సో పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ సమ్మర్లో చాలా చల్లగా తాగాలి అనిపించినప్పుడు ఇది బెస్ట్. నేర్చేసుకుందామా? మరి ఇంకెందుకు, అంజీర్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. అంజీర్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా అయితే అంజీర్ని అలాగే బాదం, కాజుని నానబెట్టేసుకోవాలి. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్ చాలా? ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ముందుగా మీకు ఏం కావాలి? నాకు తెలిసి మంట లేని వంట. అవును, కాకపోతే పాలు కాస్త కాచి చల్లార్చుకోవాలి కాబట్టి. అవును, ముందే మనం కాచి చల్లార్చుకున్నాం, మిల్క్ రెడీగా పెట్టుకున్నాం. ఓకే, సార్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నాకు మిక్సీ జార్ కావాలి. ఫస్ట్ ఇందులో నానబెట్టుకున్న అంజీర్ వేసుకోవాలి. కొన్ని వాటర్తో సహా వేసుకోవచ్చు. ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. బాదం, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న కాజు, తొందరగా కావాలి అనుకున్నట్లయితే వేడి నీళ్లు వేసేసుకుంటే తొందరగా నానిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్, పాలు, ఇప్పుడు హనీ. మనకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు. హనీ కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి హనీ తీసుకుందాం.
ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకుని వచ్చే. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది. తీసుకొచ్చి వావ్, క్రీమీ లుక్ వచ్చింది మనకి. చూపించండి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఎస్, చాలా బాగుంది. ఓకే, సో మనకి ఇది రెడీ అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓకే, ఓకేనా? ఓకే. సో మనకి చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా, టాప్ 10 మిలియనర్స్ ఉన్నారు. సో ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీస్, మోదీ గారి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ మనం చూసుకున్నట్లయితే అంబానీ గారు, అండ్ దాంతోపాటు ఇంకా చాలా మంది సైంటిస్టులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఎవరు మీరు కావాలనుకుంటున్నారు? ముఖేష్ అంబానీ. అబ్బా బా, ఎందుకని? ద రిచెస్ట్ పర్సన్. మరి ఆ రిచెస్ట్ వెనకాతలు చాలా ఉండుంటుంది కదా, ఆయన ఇంటెలిజెన్స్ తో సహా. అవునా? ఓకే, అది మీరు కావాలనుకుంటున్నారు. ఓకే, దాని తగ్గట్టు శత్రువులు కూడా ఉంటారు, మనం ఎదుర్కోవాలి. ఇంకా ఆయన అయిపోతే ఏదైనా సాధించేది అంతే. అబ్బో, చాలా తెలివిగా కోరుకున్నారు. ఓకే, ఇప్పుడు మనకి అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్ లో వేసుకుని సర్వ్ చేసేసుకోవడం, ఇచ్చేసేయండి. కొంచెం గార్నిషింగ్ కి వేసుకుందాం. కొంచెం ఏంటి, పూర్తిగానే డ్రై ఫ్రూట్స్. చూడడానికి ఎంత బాగుందో. సమ్మర్లో పిల్లలు ఎక్కువ జ్యూసెస్ అడుగుతూ ఉంటారు కాబట్టి బయట డ్రింక్స్ కన్నా ఈ జ్యూస్ చాలా మంచిది హెల్తీకి. 100% అండి అసలు. వావ్, చూసారు కదండి, టేస్టీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్, బాదం, తేనె, జీడిపప్పు, పాలు, ఇలాచి పొడి. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అంజీర్, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న జీడిపప్పు, యాలకుల పొడి, పాలు, తేనె వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే అంజీర్ మిల్క్ షేక్ రెడీ. టేస్టీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి అసలైన టేస్ట్ ఎలా ఉందో మేము మీకు చెప్పేస్తాం. టేస్ట్ చేసేద్దామా మరి? తీసుకోండి. Cheers. నేను టేస్ట్ చేస్తానే. ఓకే, చాలా బాగుంది. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఆహా, అద్దరహో స్వర్గం అన్నమాట. ఈ సమ్మర్లో చాలా చల్లగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత వీలైతే అంత ఈ సమ్మర్లో డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా మనం చేసుకుని ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని కూడా పాలు వేసుకుని చక్కగా మిల్క్ షేక్స్ చేసేసుకున్నాము అనుకుంటే ఆహా, ఎంత హాయిగా ఉంటుందో. అసలు ఆకలేదు. పిల్లలకి కూడా చాలా హెల్తీ. సో పెద్దలకు కూడా చక్కగా ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఫోకస్డ్ గా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు టార్గెట్ కంప్లీట్ చేసేస్తారు అన్నమాట. ఎందుకంటే సమ్మర్ లో ఎంత నీరసం, డీహైడ్రేట్ అయిపోయి అబ్బబ్బా హెడ్ ఏక్స్ తోటి వస్తూ ఉంటుంది. ఇలాంటివి కాస్త లిక్విడ్ ఫామ్ లో మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. సూపర్. మరి నవ్య గారు, టేస్టీ అండ్ చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి వెస్ట్ బెంగాల్ కోల్కతా వంటకాల్లో భాగంగా నవ్య మనకి పరిచయం చేసిన 2 టేస్టీ హెల్దీ రెసిపీస్ చాలా బాగున్నాయి. దహి పొటాటో, అలానే అంజీర్ మిల్క్ షేక్. తప్పకుండా మీరు ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఆ టేస్ట్ ని ఇంటిల్లి బాధే ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఇవాల్టి వెస్ట్ బెంగాల్ కోల్కతా ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.